Oh, breakfast. Enjoy. Thanks, man. I'm here welcoming Ravi. Hey Ravi, welcome to. సో ఇంతకీ వేర్ ఈజ్ రవి? ఇంతకీ రవి ఎక్కడున్నాడు? హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. క్విక్గా వియన్నా ఎయిర్పోర్ట్లో పార్ట్ 1 ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్ అయితే రివ్యూ చేసేసి పెట్టాను. చాలా తొందరగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఎవరూ లేరు బిజినెస్ క్లాస్లో, నేను ఒక్కడనే ఉన్నాను. ప్లేన్ మొత్తం ఒక 25-30 మంది ఉంటారు అంతే. ఓన్లీ 3.5 hours జర్నీ. సో అక్కడ ల్యాండ్ అయిన వెంటనే అక్కడి నుంచి బ్లాగ్ చేస్తాను. సో ఈ షార్ట్ ఫ్లైట్లో మెన్యూ ఇది. నేనేమో ల్యాంబ్ చూస్ చేసుకున్నాను, ల్యాంబ్ కట్లెట్ చూస్ చేసుకున్నాను. తర్వాత మస్కపోని కేక్ ఉంది, బ్రెడ్ రోల్ అవన్నీ కాదు, కానీ మెయిన్ గార్డెన్ సాలడ్ అండ్ ల్యాంబ్ కట్లెట్. ఆల్రైట్, లంచ్ ల్యాంబ్ విత్ మ్యాష్డ్ పొటాటోస్, salad, cheese, olive dressing and some cake. ల్యాంబ్ అయితే సూపర్గా ఉంది. లంచ్ అయిపోయాక ఒక పవర్ నాప్ వేసాను. పవర్ నాప్ వేసాక లేచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బ్యూటిఫుల్ సన్సెట్. ఎస్, వీడియో వాచ్ చేస్తున్నారా? మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. రాత్రి బాగా టైర్డ్ అయిపోయాను, పడుకుని పోయాను. సో ఇంతకీ వేర్ ఈజ్ రవి? ఇంతకీ రవి ఎక్కడున్నాడు? సో ఇప్పుడు రివీల్ టైం. చాలా న్యాచురల్గా చేద్దామని నిజంగా లేచి 1 minute అయింది. సో నేను ఎక్కడున్నాను? డైరెక్ట్ వెళ్ళిపోదాం వ్యూకి. ఓకే, రెడీ బయటికి వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ లొకేషన్. ఆ ప్లేస్ ఏంటి? ఇప్పుడు అటు తిరిగి ఆ వ్యూ మీకు చూపిస్తాను. నేను నక్కలే కదా వ్యూలో. సో అది మన వ్యూ. సో వరల్డ్లో ఏన్షియంట్ వండర్స్ 7 ఉన్నాయి. ఆ 7లోని ఒకే ఒక వండర్ అయితే 4,000 5,000 ఏళ్ళగా ఉంది. దాన్ని పిరమిడ్స్ అని అనుకుంటారు, కానీ కాదు. ఇది గ్రేట్ పిరమిడ్ గీజా. ఓకే, దీని పేరు పిరమిడ్ ఆఫ్ కుఫు. ఈ ఒక్క పిరమిడే వరల్డ్ వండర్లో ఉంది. ఆ రెండో పిరమిడ్ బాగా గ్రాండ్గా బ్యూటిఫుల్గా కనిపించే పిరమిడ్ ఏంటంటే పిరమిడ్ ఆఫ్ కాఫ్రే. థర్డ్ పిరమిడ్ ఆఫ్ మెంకోరే. సో ఇక్కడే లైట్ అండ్ సౌండ్ షో అవుతుంది. ఆ లైట్ అండ్ సౌండ్ షో జరిగే ప్రదేశం మీకు చూపిస్తున్నా. మన హోటల్ ఎదురుగానే విత్ బాల్కనీ. ఓకే, సో హోటల్ చూసారు కదా, మీద రూఫ్ టాప్, బాల్కనీ, నైస్ బాల్కనీ, మన రూము. ఒక్కసారి మెల్లగా ఈ సీన్ చూస్తూ ఆస్వాదించండి. మొదటిసారిగా ఈజిప్ట్ వచ్చింది 2001, సెకండ్ ట్రిప్ 2011,
ఇది థర్డ్ ట్రిప్ 2021. ప్రతి 10 ఏళ్ళకి యాదృచ్ఛికంగా ఇట్ జస్ట్ హ్యాపెన్ అలా వచ్చినట్టు 10 ఏళ్ళకి అమేజింగ్. కెనాట్ బిలీవ్ ద మోస్ట్ అమేజింగ్ వ్యూ. ఇంతకీ నిన్నేం జరిగింది చూడండి ఇప్పుడు. ఆల్మోస్ట్ 3.5 గంటలు వియన్నా నుండి కైరో ఈజిప్ట్స్ క్యాపిటల్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కైరోలోని. కానీ 10 ఏళ్ళ తర్వాత కైరో చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉంది. అసలు ఎంత ర్యాపిడ్గా డెవలప్ అయిపోయి కాంక్రీట్ జంగిల్లా తయారైంది. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా అంతే కదా, 10 ఏళ్ళలో చాలా 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 ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో వెరీ ఎక్సైటింగ్. ఆ పైనుంచి ఆ మాస్క్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం కైరోలో ల్యాండ్ అయిపోతున్నాం. కైరో, ఈజిప్ట్. సో మొత్తానికి ఈజిప్ట్ వచ్చేసాను. నా ఫస్ట్ ట్రిప్ 2001, సెకండ్ ట్రిప్ 2011, థర్డ్ ట్రిప్ 2021. సూపర్ సూపర్ సూపర్. ఎవ్రీ 10 yearsకి వస్తున్నా. సో దిగ్గానే వీసా ఆన్ అరైవల్, ఒక సింగిల్ ఎంట్రీ వీసా. ఇది $25. సో ఇది తీసుకున్నాను. ఇదేమో మనం ఇమిగ్రేషన్కి సబ్మిట్ చేయాలి. సో వీసా ఆన్ అరైవల్ నాకైతే అమెరికన్ పాస్పోర్ట్ కాబట్టి, ఇండియాకి నాకు తెలీదు ఏం చేయాలో. తర్వాత $50 మార్చాను. సో $50 మారిస్తే 781 వచ్చింది, 781 ఈజిప్షియన్ పౌండ్స్. సో 15 సంథింగ్ ఉంది డాలర్కి ఎక్స్చేంజ్ రేటు. సో పిరమిడ్, సిటడల్. సో 100 ఇది 100 పౌండ్స్. తర్వాత 50 పౌండ్స్. ఇది 10 పౌండ్స్. రామ్సీస్ అనుకుంటా అది. సో అదనమాట. సో వీసా ఆన్ అరైవల్ కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ. $25 ఇచ్చాను, వీసా ఇచ్చారు. అది తీసుకొని స్టాంప్ తిరిగి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇమిగ్రేషన్ వెళ్దాం, అది విషయం. 2 నిమిషాల్లో స్టాంపింగ్ డన్. సో బ్యాగేజ్ క్లెయిమ్, ఇమిగ్రేషన్ అయిపోయింది. బ్యాగేజ్ క్లెయిమ్. ఇక్కడ ఏమైనా మొబైల్ నెట్వర్క్ ఉంటే సెల్ ఫోన్ తీసుకుంటాను, లేకపోతే ఊర్లో తీసుకుంటాను. అదనమాట కైరో. ఇది ఆరెంజ్ నెట్వర్క్. సెల్ ఫోన్ తీసుకున్నా, సిమ్ కార్డ్ తీసుకున్నా. సో 40 GBకి ఇది ప్రైస్. కానీ నాకు టాకింగ్ మినిట్స్ అక్కర్లేదు అంటే 36 GB 300కి వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా $20కి 36 GB. సో సరిపోతుంది మనకి. సో అది ఆరెంజ్ ఎయిర్పోర్ట్లోనే. సో లక్కీ ఏంటంటే కరెన్సీ అక్కర్లేదు, క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటా అన్నారు. సో వెరీ గుడ్. సో సెల్ ఫోన్ మార్చేసుకున్నాం, ఆరెంజ్. సో సిమ్ కార్డ్ వచ్చేసింది. ఈజిప్ట్లో కూడా దుబాయ్ లాగా వాట్సాప్ కాల్స్ పనిచేయమంట. సో ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ అయిపోయి కస్టమ్స్ దాటేసి మన డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు హోటలోడు. చూద్దాం. My name is Mido. Mido. Yes. And you? My name is Joe. Joe, okay. So we are going to Giza now, yeah? Yeah, of course. All right. ఇది మన కారు. డైరెక్ట్గా గీజా హోటల్కి వెళ్ళిపోదాం. ఇది కైరో ఎయిర్పోర్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు గీజా, డైరెక్ట్గా గీజాకి వెళ్ళిపోతాం, పిరమిడ్ దగ్గర. సో పిరమిడ్ వ్యూతోని రూమ్ తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. మన చాలా ఎక్సైటెడ్ ఉంది. పిరమిడ్ రాత్రంతా పిరమిడ్ని చూసుకోవచ్చు మనం, పిరమిడ్స్ని. Namaste. నమస్తే. Namaste. You know what namaste means? Yeah, namaste. Salam alaikum. Yeah. Something like that. Yeah. Not very similar, but something very similar. Something like that. Yeah. Yeah. Maybe See, salam alaikum means peace Yeah. peace be with you. Yeah. And namaste means my respect to you. I respect you. Yeah, that's the difference. I know that. Thank you. Egypt. వావ్, కైరో చాలా మారిపోయింది 10 ఏళ్ళలోని. ఒక అమేజింగ్ సిటీలా తయారైంది. అఫ్ కోర్స్ ఇండియాలో కూడా 10 ఏళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఆబ్వియస్గా ఆఫ్రికాలో కూడా అలాగనే మార్పు ఉంది. Everybody on the internet says Egypt driving is bad, but we are from India. Same thing, you know. It's not bad.
Same driving style in India and Like Egypt. this? Huh? Same difficult like this? More difficult, man. India is more people. But don't worry from drive, my friend. No, I'm not worried. I drive in India like this. No problem. Do you know Van Diesel? Huh? Do you know Van Diesel? Yeah, Vin Diesel, yeah? I am Egyptian Van Diesel. Ah, very good. Don't worry from the No worry, man. No worries. Nice shops, huh? Yeah, it's many shops. What area is this? This name area, it's a New Cairo. New Cairo. Yes. ఓకే సో ఇది కొత్త కైరో అంట. కొత్త కైరో అనే బాగుంది యాక్చువల్లీ. పెద్ద పెద్ద షాపులు చెప్పాం కదా, టైంతో అన్నీ మారిపోతాయి. మన హైదరాబాద్లో డ్రైవ్ చేస్తే, వైజాగ్లో డ్రైవ్ చేస్తే అసలు మేము పెరిగిన వైజాగ్కి హైదరాబాద్కి అసలు తేడా లేదు. అలానే కైరో కూడా చాలా మారిపోయింది, చాలా మోడర్న్గా తయారైంది. ఇది ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ. ఈజిప్ట్లో ఇలా మినీ బస్సులు ఉంటాయి. మినీ బస్లోని ట్రావెల్స్ అన్నమాట. దిస్ ఇస్ టాక్సీ రైట్? Yeah, we use it for taxi. మినీ బస్ టాక్సీ. Yeah, it's for transfer people. ఎక్కడైనా హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, లేకపోతే ఏవైనా సీరియల్స్ కానీ ఈజిప్షియన్ రెఫరెన్స్ వస్తే ఫస్ట్ చూపించేది మనకి ఇదే సీన్. ఈ హార్స్ డ్రాన్ కార్ట్స్, లోపలేమో లోకల్ ఈజిప్షియన్ మెన్. సో అదే సీన్ ఇక్కడ భలే ఉంది. డెస్టినేషన్ వచ్చేసాం. మన హోటల్ రూమ్ నిండే పిరమిడ్స్ మాట. ఇంతకన్నా ఇంకేం కావాలి వ్యూ. సో గ్రేట్ పిరమిడ్ ఇన్ సూపర్ ఉంది అసలు. ఏన్షియంట్ ఈజిప్ట్ వచ్చినట్టుంది. ప్రతి కార్నర్లో కూడా అమేజింగ్ ఏన్షియంట్ ఈజిప్షియన్ స్పెసిమెన్స్. ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. Abdul, good to see you finally. Nice to meet you, Ravi. Very good, man. You are welcome in Grand Pyramid Inn, and it's a pleasure for us to host you for this night. Okay. And hopefully we will see you again, inshallah, again. All right, thank you, brother. You're welcome. I love this hotel. Wow, it's like you're in Egypt. Super. Beautiful. That's my room? Yeah. Oh, what is this? Anubis? What's his name? Yeah, Ramses. Ramses? No Ramses. No, Ramses. All right. వచ్చేసాం మన రూమ్కి. స్పెషల్ రూమ్ ఇచ్చాడు నాకు అబ్దుల్. బ్యూటిఫుల్. దీనికి బాల్కనీ కూడా ఉంది. మన బాల్కనీ నుండి పిరమిడ్స్. ఇంకేం కావాలి? వావ్ వావ్, ఇంకేం కావాలి నాకు? 1 2 3 అబ్సల్యూట్. సో ఇది మన అద్భుతమైన రూము. 2 కింగ్ బెడ్లు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వావ్, పిరమిడ్ ఆఫ్ కుఫు, పిరమిడ్ ఆఫ్ కాఫ్రే, పిరమిడ్ ఆఫ్ మెన్కౌరే. సో మన బాల్కనీ నుండి 3 పిరమిడ్స్ని చూసేయచ్చు. ఇంతకన్నా ఇంకా నేనేం అడగాలి? వావ్. ఇది లైట్ అండ్ సౌండ్ షో ఎంట్రన్స్. సో లైట్ అండ్ సౌండ్ షో నేను డబ్బులు కూడా ఇవ్వక్కర్లే, ఎక్కడి నుంచి చూసుకోవచ్చు. సో మీరందరూ తప్పకుండా ఈ హోటల్లోనికే రండి. అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో ఏదో చాలా ఎక్స్పెన్సివ్ హోటల్ కూడా కాదు. మంచి డీల్స్ దొరుకుతాయి. తర్వాత వీళ్ళతో ఏదైనా డీల్ మాట్లాడుకొని చెప్తాను. ఎవరైనా యూట్యూబ్లో మన పేరు చెప్తే డిస్కౌంట్ ఏదో వచ్చినట్టు మాట్లాడదాం, చూద్దాం అవుతాయి కుదిరితే. తర్వాత ఇది బాల్కనీ. పైన బాల్కనీ మీద రెస్టారెంట్ కూడా ఉంది. 3rd ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ ఉంది, 4th ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఇంకా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందేమో. పైకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం గీజాలో ఉన్నాం. గీజా ఊరు, దాన్ని గీజా ప్లాటో అంటారు. సో చిన్న చిన్న స్ట్రీట్లు. రేపు కానీ వచ్చినప్పుడు కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంతా హోటల్స్ ఉన్నాయి.
నేనైతే కాంప్రమైజ్ అవదలుచుకోలేదు, ఈ హోటలే బుక్ చేశాను. అందుకనే చాలా 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 హ్యాపీ గైస్. మొత్తానికి 2001, 2011, 2021 10 ఏళ్ళు అపార్ట్. థర్డ్ ట్రిప్ టు ఈజిప్ట్. బ్యూటిఫుల్. సో రూఫ్ టాప్ రెస్టారెంట్ ఇది, భలే ఉంది. రూఫ్ టాప్ రెస్టారెంట్ నుంచి పర్ఫెక్ట్ వ్యూస్. సో మనం ఈ వ్యూతోని చక్కగా డిన్నర్ చేయొచ్చు. ఇప్పుడు భలే ఉంది, చాలా బాగుంది హోటల్, చాలా నచ్చింది నాకు. మొత్తం అంతా పర్ఫెక్ట్. సో డిన్నర్ విత్ అ వ్యూ. ఈజిప్ట్లో థాయ్ సూప్ అనుకుంటున్నారేంట, ఇది ఫ్యాన్సీ రెస్టారెంట్. సో బయటికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తినడానికి టైం లేదు. సో ఇది సాలెడ్ తింటున్నా ఇవాటికి. రేపు స్ట్రీట్ ఫుడ్ అవన్నీ రేపటి నుంచి ట్రై చేద్దాం. ఫస్ట్ డే కదా, దిస్ ఇస్ గుడ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోద్దు. See you guys.